వాళ్ళు వెళ్లి రాజ్యంలో తిరగసాగారు. ఓ చోట విగ్రహాలను ఉద్దేశించి ఇద్దరు, విగ్రహాలను శిల్పులు అద్భుతంగా చెక్కారురా. వాళ్ళ ప్రతిభను మనం వేన్నోళ్లతో కీర్తించినా తనివి తీరదు. అసలు విషయం ఏమిటంటే, చాలా రోజులుగా మన రాజ్యంలో ప్రతిభావంతులైన శిల్పులు జీవనోపాధికి దిక్కులేక ఇబ్బందులు పడుతున్నారు. రాజుగారి అందం సంగతి దేవుడెరుగా, కానీ వాళ్లకు కొంత ఉపాధి దొరికింది. అదే 10,000. ఇందుకు మనం రాజుగారికి కృతజ్ఞత తెలపాలి అంటూ మాట్లాడుకున్నారు. మరో చోట, అందం శాశ్వతమా, రాజుగారి పిచ్చి గాని ఏమైతేనేం, రాళ్ళు తొలిచే వారి దగ్గర నుంచి శిల్పులు దాకా అందరికీ బతుకుదెరువు దొరికింది, అంతే చాలు అని అనుకుంటున్నారు. ఇదంతా విన్న గూఢచారులు రాజు దగ్గరికి వెళ్ళి ప్రజలు ఏమనుకుంటున్నారో ఉన్నది ఉన్నట్టు చెప్పారు. అది విన్న రాజు, నా అందచందాల గురించి ఒక్కరూ మాట్లాడలేదా అంటూ నీరసంగా వాళ్ళని ప్రశ్నించాడు. లేదు ప్రభు, అయితే సంతోషించాల్సిన విషయం ఏమిటంటే మిమ్మల్ని ఎవ్వరూ విమర్శించలేదు. పైపెచ్చు చాలా మందికి బతుకు తెరువు చూపించారని పొగిడారు అన్నారు ఆ గూఢచారులు. రాజుకు వారి మాటలు నిరాశ కలిగించాయి, కానీ ఆలోచనలు రేకెత్తించాయి. అధికారులు, రాజ్యోద్యోగులు ఇంతకాలం పొగడ్తలతో తనను తప్పుదోవ పట్టించారు. ప్రజలు రాజు అందచందాల గురించో రాజు భోగభాగ్యాల గురించో మాట్లాడుకోరు. ఏ విధంగానైనా వాళ్లకు మేలు కలిగితే ఆనందిస్తారు, ప్రశంసిస్తారు, అంతే తప్ప వారికి రాజుగారి వ్యక్తిగత గొప్పలతో పనిలేదు అని ఆలస్యంగా తెలుసుకున్నాడు రాజు. ఇక ఆలస్యం చేయకూడదు, తప్పుదిద్దుకోవాలి అని నిర్ణయించుకున్నాడు. పొగడ్తలకు పొంగే గుణాన్ని వదిలిపెట్టాడు. ప్రజలకు మేలు చేసే పనులకు శ్రీకారం చుట్టాడు. తరతరాలు తనను ప్రజలు గుర్తుపెట్టుకునే విధంగా ప్రజల బాగోగులు చూస్తూ తన శరీరంతో పాటు మనసు అందమైనదని రుజువు చేసుకున్నాడు. కథ ఎలా ఉంది? చాలా బాగుందమ్మా. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.